నమస్కారం. పలు వార్తా పత్రికలలోని ప్రధాన అంశాలుగా ఏ వార్తలు ఉన్నాయో ఒకసారి చూద్దాము. ముందుగా ఈనాడు పేపర్లో చూసుకున్నట్లయితే ఊళ్లను మింగిన కొండ చర్యలు విరిగిపడి 123 మంది మృతి, 120 మందికి గాయాలు అంటూ ఒక వార్త చూస్తున్నాము. 98 మంది ఆచూకీ గల్లంతు, బురదలో కూరుకుపోయిన వందల మంది, భారీ వర్షాలకు వయనాడ్ జిల్లా అత్తలాకుతలం, ఇల్లు వంతెనలు ధ్వంసం అంటూ ఇక్కడ ఒక పిక్ కూడా మనకు పేపర్లో వచ్చింది. వయనాడ్ జిల్లా చూరాల్మలలో మృతదేహాన్ని తాడు సహాయంతో తరలిస్తున్న సహాయక సిబ్బంది అంటూ ఒక పిక్ కూడా చూస్తున్నాము. ఇంకా మరొక వార్త చూసుకున్నట్లయితే అమరావతికి ఐఆర్ఆర్ కూడా చురుగ్గా పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, విజయవాడ తూర్పు బైపాస్ కు 20 కిలోమీటర్లు ఎడంగా ఎలైట్మెంట్ అంటూ ఒక వార్త చూస్తున్నాము. మద్యం హోల్ గ్రామ్స్ టెండర్లలో కుంభకోణం, నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టినట్లు ఫిర్యాదులు, అక్రమ గుర్తించిన విజిలెన్స్ కమిషనర్. ఇంకా మరొక వార్త చూసుకున్నట్లయితే పెద్దిరెడ్డి కుటుంబ ఖాతాలో మరో 236 ఎకరాలు, భార్య కుమారుడి పేరుతోనూ భూములు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెవెన్యూ రికార్డుల పరిశీలన అంటూ ఒక వార్త చూస్తున్నాము. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే జగన్ పిటిషన్ విచారణ అర్హతపై కౌంటర్ వేయండి, శాసన వ్యవహారాలు న్యాయశాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశం, వివరాలు ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శులకు నోటీసులు ఇచ్చారు. ఇక అరాచక డిఎస్పీ చైతన్యపై బదిలీ వేటు అంటూ ఒక వార్త కనిపిస్తోంది. వైకాపాకు కొమ్ము కాసిన అశోక్ కుమార్ గౌడ్ కు స్థానచలనం, ఇద్దరికి పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం అంటూ ఒక వార్త కనిపిస్తోంది. ఇక టీడీఆర్ బాండ్ల జారీలో 2000 కోట్ల కమిషనర్, వైకాపా ప్రభుత్వం ఇచ్చిన బాండ్ల విలువ 10,000 కోట్లు, నివాస ప్రాంతాలే వాణిజ్య సంస్థలంటూ మాయ. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే 1.30 లక్షల కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటూ ఒక వార్త కనిపిస్తోంది. గిరి బిడ్డలకు ఆరోగ్యశ్రీ అంటూ ఒక వార్త చూస్తున్నాము. ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో ఏఎన్ఎంల సేవలు, ఆదివాసీ గర్భిణులకు వసతి గృహాల పునరుద్ధరణ, అరకు కాఫీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చర్యలు, గిరిజన సంక్షేమంపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలంటూ ఒక వార్త కనిపిస్తోంది. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే దళితులకు ఆర్థిక భద్రత కల్పించాలి, ఆ దిశగా కార్యక్రమాలు రూపొందించండి, అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం ఇచ్చారంటూ ఒక వార్త చూస్తున్నాము. దేశానికి మనుహారం అంటూ ఒక వార్త కనిపిస్తోంది. ఒలింపిక్స్ లో మను భాకర్ ఖాతాలో 2వ పథకం, సరబ్ జ్యోత్తో కలిసి షూటింగ్ లో కాంస్యం సొంతం. మన ఇప్పటిదాకా హాకీ కాకుండా ఒలింపిక్స్ లో 1కి మించి పథకాలు గెలిచిన భారత్ క్రీడాకారులు ఇద్దరే. రెజ్లర్ సుశీల్ కుమార్ 2008లో కాంస్యం, 2012లో రజతం. షట్లర్ పివి సింధు 2016లో రజతం, 2021లో కాంస్యం. చెరో 2 పథకాలు సాధించారు. మను ఒకే ఒలింపిక్స్ లో 2 పథకాలు సాధించి తొలి భారత్ అథ్లెట్ గా రికార్డు సృష్టించింది. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే త్వరలో కానిస్టేబుల్ నియామకాలు అంటూ ఒక వార్త కనిపిస్తోంది. వైకాపా హయాంలో అంతర్గతంగా ఆగిపోయిన వైనం, నియామక ప్రక్రియ పునరుద్ధరణకు న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకోనున్న ఎన్డీఏ ప్రభుత్వం, ఆగస్టు నెలాఖరులోగా షెడ్యూల్ ఖరారుకు అవకాశం అంటూ ఒక వార్త కనిపిస్తోంది. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే 2 అమ్మాయిలు అనాథ అయ్యామమ్మ, విధిరాత తల్లిదండ్రులను దూరం చేసింది, పేదరికం కన్న తల్లి పేగుబంధాన్ని తెంచింది, పెంచిన తల్లి ప్రేమను మనకు బార్చింది, చిన్నారిని శిశుగృహకు చేర్చింది అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఇక మరొక వార్తాపత్రిక సాక్షి వార్తాపత్రికలో ఏ వార్తలు వచ్చాయో చూసేద్దాము ఒకసారి. సాక్షి పత్రికలో చూసుకున్నట్లయితే మను చరిత్రను లిఖించింది అంటూ ఒక వార్త కనిపిస్తోంది. ముంచెత్తిన మృత్యువు అంటూ మరొక వార్త ఉంది. నడి రాత్రి వేళ కేరళలో జల ప్రళయం, విరిగిపడ్డ కొండ చర్యలు, బురదలో కొట్టుకుపోయిన ఊళ్ళు, వందల్లో మృతులు, 108 మృతదేహాల వెలికితీత అంటూ ఒక వార్త కనిపిస్తోంది. ఇక 4 నెలల ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు నేడు ఆర్డినెన్స్, ఆన్లైన్ లో ఆమోదం తెలిపిన మంత్రులు, గవర్నర్ కు పంపిన సర్కార్, ఆమోదించగానే ఆర్డినెన్స్ జారీ. అంతకుముందు అసెంబ్లీ మండలి ప్రోరోగ్, సమావేశాలు జరిగిన పూర్తి బడ్జెట్ పెట్టకుండా ప్రభుత్వం ఎగనామం, బడ్జెట్ పెడితే డొల్లతనం బయటపడుతుందని భయం, హామీల అమలును ఎగ్గొట్టేందుకు ఆర్డినెన్స్ ఎత్తుగడ అంటూ ఒక వార్త కనిపిస్తోంది. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే గ్లోబల్ ఇన్వెస్టర్స్ చూపు భారత్ వైపు అంటూ ఒక వార్త ఉంది. తర్వాత
పుట్టా పాపం సీమకు శాపం అంటూ ఒక వార్త కనిపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నిర్వాకంలో హంద్రి నీవా నీటి విడుదలకు బ్రేక్. కృష్ణమ్మ కరుణిస్తున్న కరువు సీమకు వందని నీళ్లు. పుట్టా సంస్థకు కర్నూలు గుంటూరు హైవే నిర్మాణ పనులు. గార్గేయపురం బ్రహ్మాన కొట్కూరు మధ్య వంతెన కోసం హంద్రి నీవా కాలువను పూడ్చివేసిన పుట్టా సంస్థ పైపులు అమర్చకుండా రోడ్లు వేయటంతో నీటి విడుదలకు ఆటంకం. జలాశయాలు చెరువులకు నీరు ఇంపే ఏకైక మార్గం బంద్. సీమలో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు అందని దుస్థితి. పల్లెల్లో 30 లక్షల మందికి తాగునీరు ఇక్కట్లే. కాంట్రాక్ట్ సంస్థ అధికార పార్టీ ఎమ్మెల్యేది కావడంతో రైతులు ఇక్కట్లను పట్టించుకొని అధికారులు ప్రభుత్వం అంటూ ఒక వార్త కనిపిస్తోంది. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే వైఎస్ జగన్ పిటిషన్ పై స్పందించిన హైకోర్టు అంటూ ఒక వార్త ఉంది. శాసనసభ కార్యదర్శి స్పీకర్ కార్యదర్శికి నోటీసులు. ప్రతిపక్ష నేత హోదాపై పూర్తి వివరాల కోసం ముందుంచాలని ఆదేశం. ప్రతిపక్ష నేత హోదా కోసం స్పీకర్ కు వినతి పత్రం ఇచ్చారా? ఇచ్చి ఉంటే స్పీకర్ ఏం నిర్ణయం తీసుకున్నారనేదే ముఖ్యం. అందుకు 2 కార్యదర్శులను నోటీసులు ఇస్తున్నారంటూ స్పష్టీకరణ. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే కేంద్రం నుంచి నిధులు రాబట్టాలి. గిరిజన పథకాలకు నిధులు సాధించే ప్రణాళికలలో గిరిజన సంక్షేమ శాఖపై సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. ఫీడర్ అంబులెన్స్లు తిరిగి ప్రవేశపెట్టాలి. గర్భిణీ వసతి గృహాలు మళ్లీ ప్రారంభించాలి. వచ్చే నెలలో అంతర్జాతీయ గిరిజన దినోత్సవాన్ని ఘనంగా జరపాలి అంటూ ఒక వార్త చూస్తున్నాము. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే ఆరోగ్యశ్రీ ఆపేస్తాం. 15లోగా పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే సేవలు నిలిపివేస్తాం. ప్రభుత్వానికి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ లేఖ. 1,600 కోట్లకు పైగా బకాయిలు ఆసుపత్రులకు చెల్లించకుండా పెండింగ్ లో. పేదల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటం అంటూ ఒక వార్త చూస్తున్నాము. ఇక మరొక వార్తాపత్రిక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలో చూసుకున్నట్లయితే కదులుతున్న ప్రైవేట్ బస్సులో మహిళపై రేప్ అంటూ ఒక వార్త కనిపిస్తోంది. హైదరాబాద్ లో ఘోరం. నిందితుడు ఆ బస్సు అదనపు డ్రైవర్. వెనక సీట్లో బిడ్డతో కలిసి నిద్రించిన మహిళ. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా నోట్లో బెడ్షీట్ కుక్కి అఘాయిత్యం అంటూ ఒక వార్త చూస్తున్నాము. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే అద్వితీయ మను యువ షూటర్ మను భాకర్ ఖాతాలో 2వ పథకం. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ డబుల్స్ లో సరబ్ జోస్ తో కలిసిన కాంస్యం. ఒకే ఒలింపిక్స్ లో 2 పథకాలు గెలిచిన భారత్ తొలి అథ్లెట్ గా ఘనత అంటూ ఒక వార్త చూస్తున్నాము. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే మృత్యు విలయం. విరిగి పడిన కొండ చర్యలు, వరద బీభత్సం. వయనాడులో 133 మంది దుర్మరణం అంటూ ఒక వార్త కనిపిస్తోంది. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే 15 రోజులు 7,000 ఫిర్యాదులు. టీడీపీ నేతలకు వినతుల వరద. వీటిలో 4,000 భూ సమస్యలపైనే అంటూ ఒక వార్త కనిపిస్తోంది. బాబోయ్ జ్వరాలు. ప్రతి గ్రామంలోనూ జ్వర పీడితలు అంటూ మరొక వార్త కనిపిస్తోంది. ఇక ఇంకొక వార్త చూసుకున్నట్లయితే ఓటాన్ అకౌంట్ పై ఆర్డినెన్స్ మరో 4 నెలల వ్యవధి కోసం నేడు జారీ. షార్ట్ సర్క్యూట్ లేని విధానంలో కేబినెట్ ఆమోదానికి 96,000 కోట్లతో ఆమోద విద్ర వేసే ఛాన్స్. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే నిండు కుండల శ్రీశైలం. 10 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల. 883.90 అడుగులకు చేరిన నీటి మట్టం. శ్రీశైలంలో కొనసాగుతున్న వరద ఉధృతి. ఇన్ఫ్లో 4,13,178. అవుట్ఫ్లో 3,32,453 క్యూ అంటూ ఒక వార్త కనిపిస్తోంది. ఇవన్నీ పలు వార్తాపత్రికలలో వచ్చిన ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.